ఒక కోరిక అనుకుంటే, ఒక మాట మనం అనుకుంటే ఎక్కడ ఆగకుండా సాగుతున్నప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తాడు. చిన్న చిన్న వాటికి భయపడితే ఇంకా అలాగే వెనక తీసుకెళ్తాడు సాతాను. కానీ ఆగకుండా సాగే వాళ్ళకి దేవుడు అద్భుతం చేస్తాడు. ఆనాడు ఎర్ర సముద్రం ఎదురొచ్చింది. మోషేతో అంటున్నాడు, మోషే ప్రభు దగ్గరికి చేతులు ఎత్తినప్పుడు, మోషే నా వైపు ఎందుకు నువ్వు చేతులు ఎత్తావు, సాగిపోవాలి. ఎట్లా సాగిపోతాడు? ఇటు కొండలు ఉన్నాయి, వెనకాలేమో తరుగుతున్నారు సైన్యాలు, గుర్రాలు, రథాలు వేసుకుని తరుగుతున్నారు, ముందేమో సముద్రం ఉంది. సాగిపోవటాన్ని నడిచి ముందుకెళ్ళి అంటున్నాడు. ఎటు పోవాలి, ఎలా పోవాలి? చాలా మంది, అనేక మంది కుటుంబాలు ఇలాగే ఉన్నాయి. ఈనాటి జీవితాలు కూడా చుట్టూ సమస్యలు ఉన్నాయి. ముందేమో సముద్రం లాంటి సమస్య ఉంది, వెనకేమో శత్రు సైన్యం సమస్య ఉంది, సాతానుడి సమస్య ఉంది. ఎటెళ్ళాలి? ఇటు పర్వతాలు లాంటి సమస్యలు ఉన్నాయి, గోడలు కట్టుకొని కదలకుండా ఎటెళ్ళాలి అని ఈ రోజున అనేక మంది ఆలోచన కలిగి భజన పడుతూ చాలా మంది రకరకాలుగా వాళ్ళ ఇష్టం వచ్చింది ఏదో చేస్తే ఏదో నెమ్మది కలుగుతుంది, ఏదో చేస్తే ఆదానం, భూదానం, అన్నదానం, వస్త్రదానం